అందరికీ నమస్కారం. నవతరం పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నవతరం పార్టీకి సంబంధించి ఒక ఒక ప్రైవేటు సర్వే సంస్థతోటి రాష్ట్రంలో పోటీ చేసేటువంటి అభ్యర్థుల గురించి సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సర్వే ఆధారంగా కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఏదైతే గతంలో నవతరం పార్టీ నుంచి కొన్ని అసెంబ్లీ స్థానాలకి, కొన్ని పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల పేర్లని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినటువంటి పేర్ల జాబితా మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సర్వే జరుగుతుందో సర్వే ఆధారంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఒక 2-3 అభ్యర్థుల పేర్లని ప్రజల్లోకి పంపించి సర్వే చేస్తూ ఉన్నాం. సర్వే ఆధారంగా జనాదరణ ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసి కొత్త జాబితాని ప్రకటించడం జరుగుతుందని చెప్పి, మరి ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని పోటీ చేయించడానికి సిద్ధమవుతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి ఓటమి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పనిచేయడం జరుగుతుంది. అట్లాగే మరి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇండియా కూటమి కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండియా కూటమి పేరుతోటి మరి ఈ రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి కూడా నవతరం పార్టీ నుంచి దూరంగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయించుకొని మరి వారి సమావేశానికి ఆహ్వానించినప్పటికీ కూడా పార్టీలో చర్చించి ఇండియా కూటమికి దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఈ 2 కూటములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో రాకుండా ఉండాలి, చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి అవసరమైనటువంటి పని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లతోటి సర్వే చేపిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే నివేదిక వచ్చిన తర్వాత అభ్యర్థుల్ని కొత్త జాబితాను ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లానే నవతరం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మరి కొత్త అభ్యర్థుల మరి జాబితా విడుదలైన తర్వాత వారికి పూర్తిగా సహకరించాలని చెప్పి ఆయా నియోజకవర్గాల్లో మరి నవతరం పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా నిండుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నవతరం పార్టీ అభ్యర్థుల్ని ఆదరించి వాళ్ళకు ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. మీరు అవసరం.